బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా నాగారం గోల్డ్ షాప్ చోరీ కేసులో అదే ఉత్కంఠ కొనసాగుతోంది. యజమాని సందీప్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఇప్పటికే ఆధారాలు సేకరించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డమ్మీ తుపాకీతో పాటు గొడ్డలని ఇద్దరు దొంగలు వెంటబెట్టుకుని వచ్చారన్నారు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్. రూట్లో బాలాజీ జ్యువెలర్స్ షాప్ ఉంది. దీంట్లో ఈవినింగ్ అరౌండ్ 5 o'clock సమయంలో ఇద్దరు ఆగంతకులు బైక్ మీద వచ్చేసి షాప్ ఓనర్ మీద దాడి చేసి దోపిడీకి ప్రయత్నించడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళు ఒక గొడ్డల్ లాంటి వెపన్ తీసుకొచ్చుకున్నారు. అదేవిధంగా ఒక టాయ్ పిస్టల్, డమ్మీ పిస్టల్ కూడా బెదిరించడం జరిగింది. రెండింటితో అతని మీద దాడి చేసి ప్రాపర్టీ దొంగతనం చేయడానికి వచ్చారు. దాంట్లో ఆ షాప్ ఓనర్ బాగా రెసిస్ట్ చేయడంతో వాళ్ళకు ఒక బాక్స్ జ్యువెలరీ మాత్రం తీసుకెళ్ళగలిగారు. దానికి నకిలీ తుపాకీ, చిన్న గొడ్డలితో మంకీ క్యాపులు ధరించి హెల్మెట్తో బాలాజీ జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఇద్దరు ఆగంతకులు వచ్చి రావడంతోనే షాపు యజమానిని డబ్బు, నగలు ఇవ్వాలంటూ బెదిరించారు. తమతో తెచ్చిన ఆయుధాలని బయటకు తీశారు. అప్పటికే అక్కడున్న కస్టమర్లను భయపెట్టడంతో వాళ్ళు పరిగెత్తారు. ఇద్దరు ఆగంతకుల్లో ఒకడు యజమాని సందీప్పై చిన్న గుడ్డలితో దాడికి దిగాడు. తీవ్రంగా కొట్టడం మొదలుపెట్టాడు. ఈలోగా పక్కనే ఉన్న మరో ఆగంతకుడు షాపులో ఉన్న బంగారు ఆభరణాలు తీసి సర్దడం మొదలుపెట్టాడు. వాటన్నింటినీ బ్యాగులో పెట్టాడు. అయినా సరే మరో దొంగ మాత్రం సందీప్ను కింద పడేసి కొడుతూనే ఉన్నాడు. అనంతరం మరో దుండగుడు కూడా వచ్చి సందీప్పై దాడి చేసి షాపు నుంచి బయటకు పరిగెత్తారు. ఓవైపు ఇంత జరిగినా తీవ్రంగా గాయపడిన షాపు యజమాని సందీప్ మాత్రం వెనకడుగు వెయ్యలేదు. దొంగల వద్దకు పరిగెత్తుకు వెళ్లి బ్యాగును గట్టిగా పట్టుకున్నాడు. వాళ్లతో పెనుగులాడాడు. ఈ సమయంలోనే మరోసారి దొంగలు సందీప్ను నడి రోడ్డు పైన ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. చివరకు బ్యాగు లాక్కొని పరారవుదామని ప్రయత్నించారు. అయినా సరే సందీప్ మాత్రం బ్యాగును వదలలేదు. చివరకు చేసేదేమీ లేక దొంగలు బండిపై పరారయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పాపన్న, దుండగులు ఎవరుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు? సో వాళ్ళ కోసం సర్చింగ్ ఎట్లా కొనసాగుతోంది? ఏమన్నా పురోగతి సాధించారా పోలీసులు? ఎస్ రాజేష్, మనకు సీసీ ఫుటేజ్లో ఇద్దరు కనిపిస్తున్నారు దుండగులు. కానీ ఎవరైతే మాంకీ కాప్స్ హెల్మెట్ పెట్టుకొని వచ్చారో వారికైనా ముందు ఇద్దరు కూడా కస్టమర్స్ రూపంలో వచ్చారు. కాబట్టి మొత్తం నలుగురు అన్న లెవెన్లో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అయితే స్పెషల్గా మనకు కనిపిస్తున్న ఇద్దరు మాత్రం వాళ్ళు పల్సర్ బండి మీద వచ్చారా. పల్సర్ బండికి కూడా ఎటువంటి నంబర్ ప్లేట్ లేదు. వాళ్ళు షాప్లోకి వచ్చిన తర్వాత ఆ గుడ్డలితోటి నకిలీ గన్ తోటి దాడి చేసిన తర్వాత కూడా ఎవరైతే షాప్ ఓనర్ సందీప్ ఉన్నారో తను పట్టు వీడని విక్రమార్కునిలాగా తన సొమ్మును కాపాడుకోవడానికి అక్కడ పక్కనే తన కొడుకున్నప్పటికీ ప్రాణాన్ని తెగించి వారి మీద ప్రతిఘటించడంతో ఒక బ్యాగును మాత్రం కాపాడుకోగలిగారు. మరొక బ్యాగును మాత్రం ఆ దొంగలైతే తీసుకొని వెళ్లారు. అయితే వాళ్ళు అటు రాంపల్లి నుంచి నాగారం రూట్లోకి పారిపోయినట్టు కూడా సమాచారం అందుతుంది. ఆ పల్సర్ బండి మీద వెళ్ళేటప్పుడు ఆ పల్సర్ బండికి ఎటువంటి నంబర్ ప్లేట్ కూడా లేదు. కాబట్టి పోలీసులు వెంటనే కీసరకు సంబంధించిన పోలీసులు అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తునైతే ప్రారంభించారు. దానికి సంబంధించి ఎవరైతే అంటే అక్కడ క్లూ టీమ్స్ కూడా రావడం జరిగింది. క్లూ టీమ్స్ కూడా అక్కడ ఆ దొంగలు విడిచిన పిస్తోల్ ఉందో ఆ పిస్తోల్ అంటే తుపాకీ, అది నకిలీ తుపాకీయా, నాటు తుపాకీయా, ఇంకేదన్నా అనే విచారణ కూడా కొనసాగుతుంది రాజేష్. దాంతోపాటు అసలు వీళ్ళు నిజంగానే తన ఓనర్ మీద దాడి చేయడానికి వచ్చారా, లేకుంటే భయపట్టి తీసుకెళ్ళడానికి వచ్చారా, లేకుంటే చంపడానికి వచ్చారా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. అయితే ఈ దాడిలో మాత్రం ఓనర్ సందీప్కి తీవ్రమైన గాయాలైనాయి. తనకు తలపైన 19 కుట్లు కూడా వేశారు. అక్కడే ప్రైవేట్ ఆసుపత్రిలో ఇంకా చికిత్స కొనసాగుతుంది. రాజేష్, మరి కాసేపట్లో దొంగలకు సంబంధించి కూడా సమాచారం ఇవ్వడానికి కీసర పోలీసులు సంసిద్ధమయ్యారు. ఎందుకంటే 2 ప్రత్యేకమైన బృందాలను రాత్రి ఏర్పాటు చేసి అటు రాంపల్లి వైపు ఒక టీంను, ఇటు నాగారం వైపు ఇంకొక టీంను సీసీ ఫుటేజ్ ఆధారంగా మాత్రం వారిని గాలిస్తున్నారు. ఎందుకంటే
ఈ ఈ దోపిడీలో మొత్తంగా ఎన్ని తులాల బంగారం పోయిందన్న దాని గురించి కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే అప్పటి వరకు నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది కాబట్టి అప్పటి వరకు ఆ బాలాజీ షాప్లో ఎంతవరకు బంగారం వెండి నిల్వ ఉంది, ఆ దోపిడీ తర్వాత ఎంత ఉంది అన్న దాని కోసం కూడా అక్కడికి వచ్చిన అధికారులు పూర్తి స్థాయిలో తూకం వేసి కూడా చూస్తారు. కాబట్టి ప్రస్తుతానికి సందీప్ ఆరోగ్యం అయితే కొంచెం క్రిటికల్గానే ఉన్నది. దాంతోపాటు ఈ క్రిమినల్స్ని పట్టుకోవడానికి కూడా పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ పాపన్న. అది కీసరలో జరిగిన దొంగతనం కేసులో పోలీసులు ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. మనం చూడొచ్చు, షాపు యజమానిని ఇష్టారీతగా వాళ్ళు కొట్టి ఆ నగలన్నీ కూడా బ్యాగ్లో సర్దుకొని ఇద్దరు దుండగులు బయటికి పరారైతే యజమాని సందీప్ కూడా వాళ్ళని వెంబడించి ఆ బ్యాగ్ అయితే చివరిగా బ్యాగ్ లాక్కున్నాడు. కానీ వాళ్ళిద్దరైతే దుండగులు పారిపోయారు. వాళ్ళ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తూ ఉన్నారు.